శ్రీమాత్రే నమః. ఈ విషయాల్లో భర్తకు మద్దతిస్తే భార్య జీవితం సర్వనాశనమే. స్త్రీలు తమ భర్తల చెడు అలవాట్లలో కొన్నింటిని దాచిపెడతారు. ఎందుకులే ఇంట్లో చెప్పి గొడవలు పెట్టడం అనుకుంటారు. తర్వాత ఆ చెడు అలవాట్లు మరింత భయంకరంగా మారి భవిష్యత్తులో వాటిని వదిలించుకోవడం అసాధ్యం అనే పరిస్థితికి దారితీయొచ్చు. ఆచార్య చాణక్యుడి ప్రకారం మీరు మీ భర్తలోని కొన్ని చెడు అలవాట్లను దాచకూడదు. దాచిపెట్టినట్లయితే లేదా క్షమించినట్లయితే మీ భర్త కూడా నేను చేసేది తప్పు అని గుర్తించలేడు. నా భార్య ఏం అననలేదు అంటే నేను వెళ్ళేది సరైన దారి అనుకుంటాడు. పరిస్థితి చేదాటిపోయాక మీరు ఏం చెప్పినా వినిపించుకోడు. మిమ్మల్ని హింసిస్తాడు. అలాంటి మహిళలు తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటారు. చాణక్య నీతి ప్రకారం చాలామంది స్త్రీలు తరచుగా తమ భర్త అబద్ధపు అలవాట్లను తమ ఇంట్లో తెలియనివ్వరు. అత్తమామల దగ్గర దాచిపెడతారు. ఈ విషయాన్ని భార్య దాచిపెడితే అబద్ధాలు చెప్పే అలవాటు పెరిగి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేకపోయినా అబద్ధాలు చెబుతారు భర్తలు. దీనివల్ల వారు తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు పెళ్ళైన కొన్నేళ్ల తర్వాత భర్తకు భార్యపై అనుమానం వచ్చే పరిస్థితులు తలెత్తుతాయి. ఈ సందేహం అలవాటు వారి మనస్సును మరింత దిగజార్చుతుంది. అనుమానం అనే వ్యాధికి మందు లేదు. దీనికి వైద్యుడు కూడా మందు కనుగొనలేడు. స్త్రీలు ఈ చెడు అలవాటును ఎప్పుడూ దాచకూడదు. అవసరమైతే ఇంట్లో పెద్దల ముందు కూర్చోబెట్టి అసలు విషయం ఏంటని క్లారిటీ ఇవ్వాలి. అలాగే కోపం అనేది ఒక ఎమోషన్. కానీ ఎవరికైనా అంతకు మించి కోపం వచ్చే అలవాటు ఉంటే మీ జీవితం చాలా దారుణంగా మారుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకున్న వ్యక్తి మాత్రమే జీవితంలో విజయం సాధించగలడని చాణక్యుడు చెప్పాడు. ప్రేమ లేదా ఇతర కారణాల వల్ల తమ భర్త కోపంతో కూడిన ప్రవర్తనను సహించడమే మహిళలు చేసే అతిపెద్ద తప్పు అని చాణక్యుడు చెప్పాడు. ఏదో ఒక సమయంలో ఈ కోపం హింసగా మారవచ్చు. దీంతో చాలామంది మహిళలు శారీరక వేధింపులకు గురవుతున్నారు. భార్య తన భర్తను నమ్మాలని చాణక్యుడు చెప్పాడు. అయితే కొన్నిసార్లు కొందరు పురుషులు తమ భార్య నమ్మకాన్ని పక్కన పెట్టి ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకోవడం మొదలు పెడతారు. మొదట్లో ఈ అలవాటు చాలా సాధారణం అనిపించినా కాలక్రమేణా అది భార్యాభర్తల జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ విషయం తెలిసినా భార్య సైలెంట్గా ఉండకూడదు. విషయాన్ని సరిగ్గా వివరించి ఇంకోసారి భర్త అలా చేయకుండా చూసుకోవాలి.